అందరికీ మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేని గురించి మాట్లాడుతున్నారు దేవుడు అనే విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచించినట్లయితే, యోహాను సువార్తలోనే 8వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, మరలా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము 1వ అధ్యాయంలో చూసినటువంటి వెలుగు అనగా దేని గురించి మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారే లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే చీకటిలో నడవక అనగా చీకటి అనగానే దేనికి సూచన అని మనం ఆలోచిస్తే ఏమీ కనిపించకుండా డార్క్‌నెస్. కొన్ని సందర్భాలలో పాపముతో కూడా పోల్చిన సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. కనుక మీరు బాగా గమనించినట్లయితే వెలుగు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా మనకు కనబడుతుంది. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. కనుక మన జీవితంలో ఏ అంశాల మీదైతే మనము ఏమీ అర్థం గాని స్థితిలో ఉన్నామో అవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే వెలుగు మన జీవితంలో ఉండాలి. అది జాబ్ విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా గానీ మనము నాకిది అర్థం కావట్లేదు. నేను ఎలా వెళ్ళాలో నాకు తెలియడం లేదు. నెక్స్ట్ నాకేం చేయాలో తోచటం లేదు. అంటే దాని అర్థం ఏంటి ఇంతకనగానే అలా అడుగు వేస్తే మనకి ఏం జరుగుద్దో తెలియబడకుండా మన మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాడు సాతాను. ఇప్పుడు ఆ గుడ్డితనం పోవాలి అంటే, అనగా ఆ చీకట్లో నుండి మనం బయటికి రావాలి అంటే, ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారు. అనగా వాక్యము, అనగా జ్ఞానము. బైబిల్ మనకి క్లియర్‌గా అర్థమైతే, మన జీవితం పట్ల పరిపూర్ణమైనటువంటి స్పష్టత మనకొస్తుంది. దేవుడికి మన జీవితం పట్ల ఉన్నటువంటి ప్రణాళికేంటో అర్థమవుతుంది. ఆయన సంకల్పం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇదంతా మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తున్నామనే దాని పట్ల పరిపూర్ణమైన స్పష్టత మనకుంటుంది. ఎప్పుడు మనం స్పష్టత కోల్పోతామంటే, ఎప్పుడైతే వాక్యానుసారమైన జ్ఞానం మన జీవితంలో ఉండదో, అప్పుడు స్పష్టత మనం కోల్పోతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రతి విషయంలో బైబిల్‌లో రాయబడినటువంటి ప్రతి సందర్భం గూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సిట్యుయేషన్‌కి, ప్రతి సందర్భానికి కూడా పోల్చి చూసుకుంటూ మనం వెళ్ళినట్లయితే ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది పాపము, ఏది పరిశుద్ధత అనే వాటి పట్ల పరిపూర్ణమైన క్లారిటీ మనకొస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటారు, "ఇదిగో మీ వాక్యము దేవా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది." అంటే దాని అర్థం మనం ఎటు అడుగు వేయాలనేది వాక్యము లేకుండా మనం అడుగు వేసామంటే అంటే వెలుగు లేకుండా మనం వేసే ప్రతి అడుగు చీకటిలో పడతదండి. చీకటిలో ఏది ఎక్కడుందో మనకు తెలీదు. ఈవెన్ మనకు బాగా తెలిసినటువంటి ఇంటిలో కూడా చీకటిగా ఉంటే మనము ఎటెళ్ళాలి, ఏ విధంగా ఎళ్ళాలని వాటి పట్ల కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటామండి. వంటగదిలోకెళ్ళి వాటర్ తీసుకురమ్మంటే ఆయిల్ తీసుకొస్తామో, ఏమి తీసుకొస్తామో స్పష్టత లేకుండా ఉంటుంది. కనుక మనందరి జీవితాలలో వాక్యం అనే వెలుగుండాలి. యేసుక్రీస్తు వారనే వెలుగుండాలి. ఆ వెలుగు మనతో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాని పట్ల పరిపూర్ణమైన స్పష్టత మనకొస్తుంది. ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరు. తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను వాక్యానుసారంగా ధ్యానించడానికి, అర్థం చేసుకోవడానికి తండ్రి, డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి తెలుసుకున్న ప్రతి విషయాన్ని క్రియలలో పెట్టి, మీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. తండ్రి ఎవరైతే ఈ డివోషన్స్‌ని చూసి అనేక మందికి షేర్ చేస్తున్నారో వారందరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా ఈ పరిచర్యలో ఎవరైతే పాలుభాగస్తులవుతున్నారో వారిని, వారి కుటుంబాలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి. దేవా ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితులలో ఎవరైతే కృంగి ఉన్నారో వారి జీవితాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా నడిపించండి. తండ్రి మీ కృపలో బలాన్ని అనుగ్రహించండి. సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి. దేవా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.